నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు దుర్గమ్మ ఆస్తుల రికార్డులను పరిశీలించిన దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ చంద్రకుమార్ 2 రోజుల పాటు రికార్డులు పరిశీలిస్తామని వెల్లడి. తెల్ల కార్డుదారులకు వారం రోజుల్లో రేషన్ కూపన్లు పంపిణీ చేస్తాం. ఏఎస్ఓ పద్మ వెల్లడి. నగరంలో ఆధార్ కేంద్రాల్ని తాత్కాలికంగా మూసివేసినట్లు ప్రకటన. ఆహార భద్రతా బిల్లులో లోపాలకు నిరసనగా సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఐద్వా ధర్నా. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని డిమాండ్. ఘనంగా ముగిసిన సిటీ ప్రాపర్టీ షో. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్న సిటీ ఛానల్ ఎండీ పొట్లూరి సాయిబాబు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని అడిషనల్ కమిషనర్ చంద్రకుమార్ హెచ్చరించారు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పురస్కరించుకుని ఆయన దుర్గగుడిని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు మేళతాళాలతో స్వాగతం పలికారు. ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో అమ్మవారి ఆస్తుల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టినట్లు అడిషనల్ కమిషనర్ చంద్రకుమార్ తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆభరణాలు కానుకలు లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారి ఆస్తుల వివరాలు లెక్క చూస్తామని తెలిపారు. ఈ ప్రక్రియ 2 రోజుల పాటు సాగుతుందని, లెక్కింపు పూర్తి అయిన తర్వాత ఆస్తుల వివరాలు వెల్లడిస్తామన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పర్యటించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈరోజు దుర్గగుడి దేవస్థానానికి అమ్మవారి దర్శనం చేసుకుని ప్లస్ ప్రాపర్టీ రిజిస్టర్స్ అప్డేషన్ గురించి మేము చేయడం జరిగింది. 2010లో ప్రాపర్టీ రిజిస్టర్స్ అప్డేట్ అయినాయి అన్ని టెంపుల్స్, మేజర్ టెంపుల్స్ ఇంక్లూడింగ్ దుర్గగుడి. 2010 నుంచి 2012 వరకు యాక్చువల్గా అయితే 13 చేయాలా 2013లో, ఇప్పటి నుంచే స్టార్ట్ చేసాము. 2013 కల్లా అన్ని స్టేట్లో ఉన్న అన్ని టెంపుల్స్ ప్రాపర్టీ రిజిస్టర్స్ అన్నీ అప్డేట్ చేసి ఆ ప్రాపర్టీ రిజిస్టర్స్ మధ్యలో ఎవరైనా డోనర్స్ ఇస్తూ ఉంటారు, అవి కూడా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన నగలు కానీ ఇవి కానీ ఇప్పుడున్న రిజిస్టర్లో మళ్ళీ దాన్ని జమ చేయడాన్ని ప్రాపర్టీ అప్డేషన్ అంటారు, ప్రాపర్టీ రిజిస్టర్స్ అప్డేషన్ అంటారు. చేయడానికి వచ్చాను నేను. ఇప్పుడు ఈరోజు రేపు ఉండి ఈ అన్ని నగలు తర్వాత ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసి అప్డేట్ చేసి వెళ్ళడం జరుగుతుంది. తెల్ల కార్డుదారులకు వారం రోజుల్లో రేషన్ కూపన్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని కోమలి పద్మ తెలిపారు. కూపన్లు పొందిన తరువాతే రేషన్ సరుకులు తీసుకోవాలని ఆమె తెలియజేశారు. నగరంలో ఆధార్ కేంద్రాలను మూసివేసినట్లు వివరించారు. తగిన ఆధారాలు చూపి రేషన్ కూపన్లు పొందాలని సూచించారు. జిల్లా హెడ్ క్వార్టర్స్కి కూపన్స్ అన్నీ కూడా హైదరాబాద్ నుంచి ప్రింట్ అయ్యి వచ్చినవండి. అవన్నీ కూడా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అంతా ఒక వారం రోజులు ఎక్కడికక్కడే సెంటర్స్ పెట్టి మేము అందరికి కూడా కూపన్స్ అందజేస్తాం. కాబట్టి మే నెల రేషన్ అందరూ కూడా ఆ కూపన్స్ తీసుకున్న తర్వాత తప్పనిసరిగా వాళ్ళ యొక్క రేషన్ పొందవచ్చని అందరికీ తెలియపరచుకుంటున్నాం. మరలా 6 నెలలు మే నుంచి అక్టోబర్కి సంబంధించిన 6 నెలల కూపన్లు కూడా మళ్ళీ వస్తున్నాయి. అవి వారు ఇచ్చేటప్పుడు ఆధార్ ఏదైనా దిగి ఉంటే ఆధార్ రిసిప్ట్, అలాగే గత కూపన్ జెరాక్స్ కాపీ ఏదైనా ఉంటే తీసుకొచ్చి చూపించి మాకు కొత్తగా మళ్ళీ కూపన్ పొందవచ్చండి. ఆహార భద్రతా బిల్లు 2011 ముసాయిదా బిల్లులోని లోపాలను సవరించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. ఆహార భద్రతా బిల్లు లోపభూయిష్టంగా ఉందని, వెంటనే లోపాలను సవరించాలని ఈ సందర్భంగా ఐద్వా ప్రతినిధి స్వరూపారాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నాకు ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు స్వరూపారాణి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆహార భద్రతా బిల్లు 2011 ముసాయిదా బిల్లులో చాలా లోపాలు ఉన్నాయని తెలిపారు. బిల్లు ఎంతో లోపభూయిష్టంగా ఉందని విమర్శించారు. వెంటనే బిల్లులో ఉన్న లోపాలను సవరించాలని సూచించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని అన్నారు. పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని, అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. పెద్ద ఎత్తున ప్రజలు నష్టపోతారు. ఇవాళ ఆ రెండింటిని విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ప్రజా పంపిణీని పటిష్టం చేయాలా, రేషన్ షాపుల ద్వారా సక్రమంగా సరుకులు అందించాలా, 1, 2, 3 కాదు 15 రకాలు రోజువారీ వాడుకునే 15 రకాల వస్తువులను అందించాలి. ప్రజా పంపిణీని సార్వజనికం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ధరలు విపరీతంగా పెరిగినాయి, ప్రజల వినియోగం తగ్గిపోతూ ఉంది. అందుకని ధరలను స్థిరీకరించి ప్రభుత్వం ఈ ధరలని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద దేశవ్యాప్తంగానే ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉంది. గత 3 రోజులుగా నగరవాసులను మురిపించిన ప్రాపర్టీ షో నిన్నటితో ఘనంగా ముగిసింది. ఆఖరి రోజున సందర్శకులు పోటెత్తడంతో స్టాల్స్ అన్ని కళకళలాడాయి. సిటీ ఛానల్, మీ టీవీ, డి ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రాపర్టీ షోకు ఏబిఎన్, ఆంధ్రజ్యోతి మీడియా పార్ట్నర్స్ గా వ్యవహరించాయి. ఈ ప్రాపర్టీ షో విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ సిటీ ఛానల్ ఎండీ పొట్లూరి సాయిబాబు కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని వేదిక కళ్యాణ మండపంలో 3 రోజుల పాటు జరిగిన సిటీ ప్రాపర్టీ షో 2012 నిన్న విజయవంతంగా ముగిసింది. సిటీ కేబుల్, మీ, డి ఛానల్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రాపర్టీ షోకు ఏబిఎన్, ఆంధ్రజ్యోతి మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తుంది. సొంత ఇంటి కలను సాకారం చేసుకునే వారికి దిక్సూచిలా అన్ని విషయాల్లో వారికి అవగాహన కల్పించేలా ఒకే గొడుగు కిందకు రియల్టర్లు, బిల్డర్లు, డెవలపర్లు, ఇన్ఫ్రా బేస్డ్ లింక్ యాక్సెసరీస్ సంస్థలను తీసుకువచ్చిన ప్రయత్నం సత్ఫలితాలను ఇచ్చింది. వెరసి సిటీ ప్రాపర్టీ షో 2012 దిగ్విజయమైంది. 3 రోజుల పాటు నగరంలో నిర్వహించిన ఈ ప్రాపర్టీ షోకు వందలాది మంది సందర్శకులు వచ్చారు. రియల్ ఎస్టేట్ సంస్థల వెంచర్లకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంతో మంది ఫ్లాట్లు కూడా బుక్ చేసుకున్నారు. 3వ రోజు అధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో ప్రాపర్టీ షో కళకళలాడింది. ఈ ప్రాపర్టీ షో ప్రధాన నిర్వాహకులైన సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు స్టాల్స్ ఏర్పాటు చేసిన వారికి, సందర్శకులకు ధన్యవాదాలు తెలిపారు. 3 రోజుల పాటు నిర్వహించిన సిటీ ప్రాపర్టీ షో ఈ రోజుతో విజయవంతంగా ముగించుకోవడం జరిగింది. మా ఈ సిటీ ప్రాపర్టీ షో వచ్చిన కస్టమర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఇలాంటి ముందు ఇంకా చేస్తామని చెప్పి దీని మీద చెప్తున్నాం. వివిధ రంగాలకు సంబంధించిన విభాగాలతో ఇంకా కస్టమర్లకు అందుబాటులో ఉండేటట్టు చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.